వస్తే సింగిల్ స్క్రీన్ల థియేటర్లలో ధరలు పెంచొద్దని తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిర్ణయించింది. వ్యవస్థ మారాలంటే ఇక్కడికి వెళ్ళి మారాలి, పైనుంచి మారదండి, ఇక్కడ నుంచే మారాలి. పాలిచ్చేవాడు పాలేరయ్యాడు. ఇవాళ వ్యవస్థ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రెవెన్యూ ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది, థియేటర్ నుంచి రెవెన్యూ మొదలవుతుంది. కానీ ఇలా ఓటీటీకి పోయిన తర్వాత ఓటీటీ ఇంపార్టెంట్ అయింది, థియేటర్ చిన్న చూపైంది. అది కాదు కదా, ఇక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేసేది థియేటర్ని, మనం సినిమా చూసేది థియేటర్ని, కటౌట్లు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు, పాలాభిషేకం. ఎందుకని అంతదాకా ఎందుకు? రిపీట్ రన్ సినిమాలు ఫుల్స్ వస్తున్నాయి కదా, ఎందుకు వస్తున్నాయి? మరి ఓటీటీలో ఉంది కదా మూవీ, అది థియేటర్ ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నాం కదా. బాధలు అందరికీ ఉన్నాయి, వాళ్ళకి బాధలు లేవు అనట్లేదండి. సినిమాలు మేమే తీస్తున్నాం, వాళ్ళు తీస్తున్నారు, బాధలు ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే బాధలు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు కనీసం సర్వే అవుతారు. ఇప్పుడు మేము సినిమాలు తీస్తున్నాం, ఇక్కడ కాకపోతే హిందీలో తీస్తున్నాం, బాలీవుడ్లో తీస్తున్నాం, ఎక్కడైనా సినిమా ఆగట్లా, థియేటర్లు ఆగిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఎగ్జిబిటర్లు నేను బంద్ చేస్తాం థియేటర్లు అంటే, లేదు పర్సంటేజ్ విధానికి ఫైట్ చేసి పర్సంటేజ్ని నిలబెడతాం, మీరు ఓపిక పట్టండి అని ఒక 20 థియేటర్లు హోల్డ్ అయ్యి ఉన్నాయి ఇలా సిటీలో. లేకుంటే 20 థియేటర్లు బంద్ అయిపోతాయి. ఇప్పుడు కాకపోతే వాళ్ళకి హామీ ఇచ్చే మేము తీసుకొచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఇలా స్వార్థం ఏం లేదు, మాకు సెల్ఫిష్నెస్ ఏం లేదు. ఇక్కడ నైజాం ఏరియాలో థియేటర్లు బంద్ అయితే అందరు ప్రొడ్యూసర్లు బాంబేలో పోయి అగ్రిమెంట్ చేయాలి. ఇలా బాంబేలో సింగిల్ థియేటర్ లేదండి, ఎక్కడ సింగిల్ థియేటర్ మన కూడా మొత్తం పోయింది. మొత్తానికి సింగిల్ స్క్రీన్ల థియేటర్లలో ధరలు పెంచొద్దని తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిర్ణయించింది. పూర్తి వివరాలు ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్. ఎస్ విజయచంద్రిక, తెలంగాణలో ఉన్న సింగిల్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలి. ఎందుకంటే థియేటర్లకి ఆడియన్స్ రాక ఆక్యుపెన్సీ అనేది తగ్గిపోయింది, ఫుట్ఫాల్స్ తగ్గిపోయినాయి, రెవెన్యూ అనేది కంప్లీట్గా గత 6 నెలల కాలంలో కంప్లీట్గా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే కనుక సింగిల్ స్క్రీన్ల భవితవ్యం అనేది చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ కూడా పర్సంటేజ్ విధానం కోసం వాళ్ళు నిర్మాతలను కోరుతున్నారు, ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఈ క్రమంలోనే ఈరోజు వాళ్ళందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పర్సంటేజ్ ఈ మే 1 నుంచి కూడా ఆల్రెడీ తాము ఇదే విధానానికి కట్టుబడి ఉన్నాం, రాబోయే సినిమాలన్నిటికీ కూడా పర్సంటేజ్ విధానాన్ని అమలు చేసే దిశగా కూడా నిర్మాతలందరూ తమకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ప్రధానంగా 98% మంది అందరు నిర్మాతలు కూడా పర్సంటేజ్ విధానానికి తాము సిద్ధమే అని చెప్పేసి చెప్పినప్పటికీ ప్రధానంగా 2-3 పెద్ద ప్రొడక్షన్ హౌస్లు మాత్రం రాబోతున్న తమ పెద్ద సినిమాలకు పర్సంటేజ్ విధానం అయితే వర్కౌట్ కాదు అని చెప్పేసి కొంతమేర వాళ్ళు అపోజ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా కలిసి వస్తే ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఎగ్జిబిటర్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఒక అప్పీల్ అనేది చేసుకోవడం జరిగింది. అలాగే పర్సంటేజ్ విధానం వస్తే కనుక టికెట్ రేట్లు కూడా పెంపు లేకుండా మంచి ఒక సౌకర్యాలు థియేటర్లో ఉండేలాగా, అలాగే ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా సింగిల్ స్క్రీన్లో మాత్రం థియేటర్లో టికెట్ పెంపు అనేది లేకుండా చూస్తామని చెప్పేసి కూడా తమ వైపు నుంచి ఒక హామీని కూడా ఈరోజు ఎగ్జిబిటర్స్ అంతా ఇవ్వడం జరిగింది. మెయిన్ అందరూ అంటే నిర్మాతలు కానీ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసికట్టుగా ఈరోజు కలిసి రాకపోతే ఒక్క మాట మీద నిలబడకపోతే థియేటర్ల భవితవ్యం అనేది దారుణంగా ఉంటుందంటున్నారు. ఒక ఏపీలో కూడా సింగిల్ స్క్రీన్ పరిస్థితి దారుణంగా ఉంది, వాళ్ళు కూడా పర్సంటేజ్ విధానాన్ని వైపు త్వరలో రాబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. మొత్తానికి అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న పర్సంటేజ్ విధానం మన దగ్గర లేకపోవడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయం. అలాగే తెలుగు సినిమాలు ఈరోజు పాన్ ఇండియా వైడ్ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంటే ఇతర రాష్ట్రాల్లో పర్సంటేజ్ విధానం ఇస్తూ మన రాష్ట్రంలో మాత్రం రెంట్ల విధానం అనటం ఏమాత్రం అంటే దాన్ని ఉపేక్షించే విషయం కాదు. ఇది ఎక్కడి నుంచినైనా మారాలి అని చెప్పేసి కూడా ఈరోజు ఎగ్జిబిటర్స్ అందరూ కోరారు. మరి చూడాలి, త్వరలో ఒక సమావేశం అనేది ఛాంబర్ ఆధ్వర్యంలో జరగబోతుంది కాబట్టి నిర్మాతల వైపు నుంచి ఈ విషయంలో అంటే మ్యాక్సిమం 98% నిర్మాతలందరూ కూడా పర్సంటేజ్ విధానానికి సిద్ధమే అన్నప్పటికీ కూడా మిగిలిన అగ్ర నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు, వాళ్ళ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి కూడా అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము మాత్రం థియేటర్ల బంద్ అయితే చేయము, తమ గిట్టుబాటు కావటం లేదు అనే విషయాన్ని కూడా తాము చెప్పదలుచుకున్నాం. అందుకు అనుగుణంగానే పర్సంటేజ్ విధానం ఉంటేనే కనుక ఇతర సినిమాలను కూడా తమ థియేటర్లో వేస్తామని చెప్పేసి కూడా ఈరోజు చాలా సీరియస్గా ఈ విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. విజయచంద్రిక. ఓకే సృజన్, థ్యాంక్ యూ.